నమస్కారం, మై న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ఇక వివరాల్లోకి వెళ్తే, సంతనూతలపాడు నియోజకవర్గంలోని బి మాచవరం గ్రామంలో ఆదివారం గంగమ్మ తల్లి కొలుపులు వైభవంగా నిర్వహించారు. గత 3 రోజులుగా మొలకలపల్లి, చుండూరి, పాటిపండ్ల కుటుంబీకులు ఈ వేడుకలను ఘనంగా చేపట్టారు. ఈ సందర్భంగా సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారిని దర్శించుకొని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు అడకా స్వాములు, మద్దినేని హరిబాబు, నువ్వుల వీరయ్య, రావులపల్లి సురేష్ బాబు, అబ్బోరి శ్రీను, కొంక చెన్నారావు, పాటిపండ్ల రాము, సుబ్బారెడ్డి, శేషయ్య, కొండలరావు, రామకృష్ణారెడ్డి, శంకర్ మరియు తాళ్లూరు మండలం దోసకాయలపాడు గ్రామ సర్పంచి నల్లపాటి సత్యనారాయణ, సత్యం మరియు వెంకటరామరెడ్డి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఈ కలియుగ భక్తులకు రచ్చింగారి కంటిని తాళ్ళూరు మనం దోసకాయలపాడు నాది. ఇందాక కూడా అధ్యక్షుడినే, ఇప్పుడు కూడా అధ్యక్షుడిని. కాబట్టి ఇక్కడ మన రామారావు గారు మన వాళ్ళు కష్టపడి వచ్చారు. కాబట్టి రామారావు గారు మనం ఇచ్చారు. మనందరం సంతోషంగా వచ్చాము. ఎంతో కష్టపడి ఆ మహానుభావుడు మనందరం ఎంత ఖర్చు పెట్టి మనం ఇచ్చాడు. పేరు రామారావు, మాది సంతనూతలపాడు మండలం బట్ల మాచవరం. 3 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం గంగమ్మ తల్లి కొలుపులు చేస్తాం మా గ్రామంలో. మా గ్రామంలో ఉన్న 20-25 కుటుంబాలకి కులదేవత గంగమ్మ తల్లి. అంటే ప్రతి సంవత్సరం మే అర్జునులు 3 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. చేసి 3 రోజులు కొలుపులు చేసి 3వ రోజు ఆదివారం ఇలా భోజనాలు పెట్టి ఈరోజు మన సంతనూతలపాడు ఎమ్మెల్యే గారు బిఎన్ విజయ్ కుమార్ గారిని మేము ఆహ్వానించగా ముఖ్య అతిథిగా వచ్చి ఆయన కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేశారు. అందుకని ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. గంగమ్మ తల్లి బాగా గొప్ప ప్రసిద్ధిగాంచిన గంగమ్మ తల్లి, పవర్ఫుల్. ఆమెని కొలిసిన వాళ్ళందరూ మంచి జరుగుతుంది. ఆ నమ్మకంతో మా అందరు కుటుంబీకులందరూ ఆమెని కొలుస్తూ ఉంటారు. మేము గుడి కూడా 10 సంవత్సరాల క్రితమే కట్టుకున్నాము. అప్పటి నుంచి చేస్తున్నాము. ప్రతి సంవత్సరం అంటే 3 years వర్షం చేసాం. చేయాలనుకుంటే ప్రతి సంవత్సరం చేయొచ్చు, లేదు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కూడా చేయొచ్చు. మాచవరం మన రామారావు గారు మనకు ఆహ్వానంగా దోసకాయలపాడు సర్పంచ్ గారు నల్లపాటి సత్యనారాయణ గారికి ఆహ్వానం పంపించాడు. దాని మేరకు మేము ఇక్కడికి వచ్చాము. వచ్చిన తర్వాత ఆయన మర్యాదలు చూస్తే మాకు ఎంతో కొండెక్కినట్టు ఇక్కడ ప్రజలందరికీ కూడా ఎంతో ఉత్సాహంగా చేస్తున్నాడు. దాని గురించి ఎమ్మెల్యే గారు, నూతలపాడు ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడికి వచ్చున్నాడు. ఆ నూతలపాడు ఎమ్మెల్యే గారు కూడా మేము అంతా సంతోషంగా ఉండి ఆయన మంచి ఇంత జనానికి ఇంత ఖర్చు పెట్టి ఈ రకంగా గంగమ్మ తల్లికి చేస్తున్నాడంటే గంగమ్మ తల్లి ఆ మాతావరణ గ్రామానికి వెళ్ళి ఎల్లవైపు కాపాడుగా కానీ పాడి పంటలు ఆ రైతులకి అందరికి కూడా
పశువులకి గొడ్లకి మానవులకి అందరూ చదువు సంస్కారాలకు కూడా ఆ ఊరికి గంగమ్మ తల్లి కాపాడుకోవాలని ప్రార్థిస్తుంది. రామారావు గారు కూడా అందరికీ బంధుమిత్రులు అందరూ పిలిచి ఇక్కడ ఎంతో ఉత్సాహం చేశాడు కాబట్టి మేము కూడా వచ్చి పాల్గొని జయప్రదం చేస్తారని మరి రాష్ట్ర ప్రభుత్వం కార్మికులకు 8 గంటల నుండి 10 గంటల పని విధానాన్ని రద్దు చేయాలని మంగమూరు రోడ్లోని గాంధీనగర్ 3 బొమ్మల సెంటర్ వద్ద ఇండిపెండెంట్ లేబర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు దాసరి సుందరం డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా దాసరి సుందరం మాట్లాడుతూ 8 గంటల సమయాన్ని 10 గంటలకు పెంచడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు. అలాగే బ్రిటిష్ కాలంలో 14 గంటలు ఉన్న పని సమయాన్ని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 8 గంటలకు కుదించారని దాసరి సుందరం డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐఎల్పి జిల్లా అధ్యక్షులు కట్టా వరప్రసాద్, ఐఎల్పి జిల్లా కార్యదర్శి దాసరి సంగీతరావు, అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు ఎంహాజీ, పి జి రమణయ్య, శ్రీనివాసరావు, సుబ్బారావు, చరణ్ తేజ, బి రాజు తదితరులు పాల్గొన్నారు. తగ్గించాలి పెంచిన 10 గంటల విధానాన్ని, తగ్గించాలి పెంచిన 10 గంటల విధానాన్ని, తగ్గించాలి 10 గంటల విధానాన్ని, తగ్గించాలి 10 గంటల విధానాన్ని అమలు చేయాలి. యాక్సిస్ గా 8 గంటల పని అమలు చేయాలి. యాక్సిస్ గా 8 గంటల పని విధానాన్ని. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వద్దులాలి కార్మిక కర్షకుల ఐక్యత, వద్దులాలి కార్మిక వ్యాపారస్తుల ఐక్యత, వ్యతిరేకించండి 10 గంటల విధానాన్ని, 10 గంటలు పెంచడాన్ని వ్యతిరేకించండి, వ్యతిరేకించండి 10 గంటల విధానాన్ని వ్యతిరేకించండి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాయటం కోసం 8 గంటల పని విధానాన్ని మార్చి 10 గంటలు పెంచడాన్ని ఇండిపెండెంట్ లేబర్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఎందుకంటే ప్రపంచంలో భారత రాజ్యాంగం ప్రకారం ఈ దేశంలో ఆనాడు 14 గంటలు పనిచేసే విధానాన్ని, బ్రిటిష్ వాడి విధానాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో 8 గంటలు తగ్గించి ఆ విధంగా శ్రామిక వర్గాన్ని వాళ్ళ శ్రమను ఎవడో దోచుకోవడానికి వీల్లేదు, మ్యాక్సిమం 8 గంటల పని ఉండాలనేటువంటి ఆలోచనని ఆనాడు రాజ్యాంగంలో చట్టం చేశారు. కానీ నరేంద్ర మోడీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ చట్టాన్ని తొంగలో దొక్కి 8 గంటల పని విధానాన్ని రద్దు చేసి 10 గంటలు పెంచడం అనేది కార్మికుల శ్రమని పెట్టుబడిదారులకి, దోపిడీ యజమానులకి దోషిపెట్టడం కాదా అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. నా పేరు దాసరి సుందరం, ఇండిపెండెంట్ లేబర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు. అందువల్ల ఆనాడు బ్రిటిష్ వాడు ఏ విధంగా అయితే పెంచాడు 10 గంటలని, మళ్ళీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శ్రమని, కార్మికులు చేసే పని విధాన శ్రమని అక్రమంగా అగ్రకుల పార్టీల, అలానే దోపిడీ దొంగల యజమానులకి, పెట్టుబడిదారులకి కారు చౌకగా ఎక్కువ రోజు ఎక్కువ టైము పని చేసుకొని వాళ్ళ శ్రమని దోచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఆ ప్రయత్నం ఈరోజు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఆ విధంగా తీసుకొచ్చింది. ఈ జీవోని వెంటనే రద్దు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా ఆ విధంగా శ్రామికులు కుల, మత, వర్ణ విచక్షణ లేకుండా పనిచేసే కార్మికులందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతారని కూడా ఇండిపెండెంట్ లేబర్ పార్టీగా నేను హెచ్చరించదలుచుకున్నాను. ఈరోజు దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 46 కార్మిక చట్టాల్ని రద్దు చేసి 4 కోళ్లుగా ఏర్పాటు చేయడం అనేది కార్మిక వర్గాన్ని, టాటా, బిర్లా, ఆదాని అంబానీ లాంటి దోపిడీ దొంగలకి ఈ దేశ సంపదని, శ్రామికుల శక్తిని ఆ విధంగా వాళ్ళకి దారాదత్తం చేయటమే, కార్మికులకు ఎలాంటి హక్కులు లేకుండా చేయటమే. 4 కోళ్లు కానీ అమలులోకి వస్తే ఈ దేశంలో కార్మికులు సంఘం పెట్టుకోవడానికి వీల్లేదు, 10 గంటలు తగ్గించమని అనడానికి వీల్లేదు.
అలాగే మాకు అన్యాయం జరిగిందని లేబర్ ఆఫీస్ ముందు కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళలేదు. వాడు ఎంత ఇస్తే అంత తీసుకునే స్థితి ఈ దేశంలో నరేంద్ర మోడీ, ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా శ్రామికుల కష్టాజీతాన్ని కొల్లగొట్టడానికి కంకణబద్దులకై ఉన్నారు. అదేమంటే కేంద్ర ప్రభుత్వం ఆ విధంగా 4 కోళ్లు ఏర్పాటు చేసింది. అందులో భాగమే మేము 10 గంటలు పని పెంచడం అనేది చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా సెలవేయటం అనేది చెబుతున్నాడు. నేను ఒక్క విషయాన్ని అడుగుతున్నాను, చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే ఆ క్యాబినెట్ల మంత్రులు ఎవరైనా తాబీ పట్టుకొని పనిచేసిన వ్యక్తులు ఉండారా? ఎవరైనా సొల్లు వేసినటువంటి వాళ్ళు ఎవరైనా ఉండారా? ఎవరైనా రాడ్ బెట్టింగ్ చేసిన వాళ్ళు ఉండారా? శ్రమ చేయకుండా ఆ విధంగా ఉచితంగా మంత్రివర్గంలో ఏర్పడి ఆ విధంగా శ్రామికుల శ్రమని దోచుకోవడం కోసం 2 గంటలు పెంచడం అనేది అత్యంత దురదృష్టకరం. ఆ విధంగా ఖచ్చితంగా క్యాబినెట్ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని, అలాగే శ్రామికులారా, కష్టజీవులారా, కార్మికులారా, ఉద్యోగులారా మీరంతా ఏకం ఉండి, పార్టీ ప్రమేయం లేదు, ఏ పార్టీ అయినా ఏ ప్రాంతం అయినా ఎవడైనా పనిచేసే వాళ్ళంతా ఒకటే. మన పనిచేసే వాళ్ళ మీద నెత్తిన మన శ్రమని ఈ విధంగా పెట్టుబడిదారులకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తాకట్టు పెడతా ఉన్నాయి. అలాంటి విధానాల్ని మనం ఖండించాల్సిన అవసరం ఉంది, వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏకమవ్వండి, కార్మిక వర్గ ఐక్యత వర్ధిల్లాలి, వర్ధిల్లాలి కార్మిక వర్గ ఐక్యత. ఏకం గండి ప్రపంచ కార్మికులారా, ఏకం గండి ఆంధ్రప్రదేశ్ కార్మికులారా, ఏకం గండి ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులారా. నా పేరు కట్ట వరప్రసాద్, ఇండిపెండెంట్ లేబర్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతున్నాను. కార్మికులు శ్రమని దోచుకుంటున్న ప్రభుత్వం, ఆనాడు బ్రిటిష్ కాలం నాటి ప్రభుత్వం 14 గంటల పని దినాన్ని అప్పుడు మన అంబేద్కర్ గారు బార్ కౌన్సిల్లో ఉన్నప్పుడు 10 గంటలను సాధించి 8 గంటలకు సాధించారు. కానీ ఈరోజు ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వం వచ్చి 14 గంటల పని దినాన్ని 8 గంటల పని దినాన్ని 10 గంటలకి పొడిగించారు. 2 గంటలు ఎక్కువసేపు పని చేపిస్తున్నారు. కార్మికుల శ్రమని దోచుకుంటున్నారు. అలాగే కూలి పనికి వెళ్ళే వాళ్ళందరూ శ్రమని దోచుకొని ప్రభుత్వం అడ్డగోలుగా ప్రభుత్వం పరిపాలిస్తుంది. కార్మికులని వర్ధిల్లాలి, కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి, కార్మికుల ఐక్యత చేస్తూ, అలాగే 8 గంటల పని దినాన్ని 10 గంటలకు పెంచారు. 2 గంటలు కార్మికులు శ్రమని దోచుకున్నారు. దాన్ని ఇండిపెండెంట్ లేబర్ పార్టీగా మనం ఖండిస్తున్నాం. ఆ జీవోని ఉపసంహరించి ప్రభుత్వం కార్మికులకి న్యాయం చేయాలని, న్యాయం చేయకపోతే ఎక్కడెక్కడ కార్మికులు అయితే ఉన్నారో అందరినీ రోడ్డు మీద బడాయించి ప్రభుత్వాన్ని ఎండగడతామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అంబేద్కర్ యువజన సంఘ రాష్ట్ర కన్వీనర్గా మాట్లాడుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం 20,000 ఉద్యోగాలు ఇస్తానన్నారు, ఉద్యోగాలు ఇవ్వలేకపోయారు. అలాగే 8 గంటల పనిదినాన్ని 10 గంటలుగా పొడిగించడం జరిగింది. అది కరెక్ట్ కాదని ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. కార్మికులు పని విధానాలను 8 గంటల నుంచి 10 గంటల పని విధానాన్ని రద్దు చేయాలి. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు ఏంటంటే, కార్మికులు గతంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 14 గంటలని 8 గంటలు చేశారు. అదే మాదిరిగా అమలు చేయాలని కోరుతున్నాము. ఎందుకంటే కార్మికులు ఇటు గనుల విషయంలో కానీ ఏదైనా టైము తన కుటుంబాన్ని కూడా కేటాయించాలి. ఒకసారి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఆలోచించాలని కోరుతూ ఈ సందర్భం తెలియపరుస్తుంది. సార్వభౌమాయ మంగళం సర్వమంగళమాంగళ్యే దివే సర్వాదదాతకే శరణ్యే త్రయంబకే దేవి గౌరీ నారాయణ వాసతే. శ్రీ గోమహాలక్ష్మి ప్రదక్షిణ ప్రార్థనాపూర్వక నమస్కారాన్ సమర్పయామి. అంటే
అందుకే ఏం కావాలి చెప్పు మొత్తం సరిపోయింది. ఏం కావాలి చెప్పండి అంటే వరదా భవాన్ సుముఖా భవాన్ సుప్రసన్నా భవాన్ శరాధనం గురు యానో చెప్పండి. త్రయంబకం యదామహే సుగంధ్యం పుష్యవర్ధనం పూర్వార్గమివ బంధన మృత్యువర్విషయమావృతాత్ శాంతాకారం బుధగదైనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనదృశం ఏకవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగ వృజ్జానగమ్యం వందే విష్ణుం భవయహారపాద్రపయామి రాజ్యముద్రపయామి ఉపచారి స్థానం గీడుజాలండి. ఓం మంత్రగణ్య భక్తినాదాశ్వరశ్చనేవి మగాయ కాలాయ కాలాయ రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయామి వస్త్రం అభిభద్రాదుగా భూయమానః అభిజండావర్తనిరణ్యావిశ్వాదనమః అష్టాదశాశరవయామి చక్రమవీతం బలమం భద్రజా దర్శనాదివోయే ధ్రియం శివగ్రే దివ్యత్రిచందనం పరమద్రపయామి. అనాదాయ శ్రీనివాసాయ మంగళం మంగళం గౌదలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి గౌరవరేభ్యః సర్వేభ్యో సర్వేభ్యో నమస్కారేభ్యః రాజ్యం పరమేశ్వర రాజ మహారాజమాదివచ్యం కళ్యాణాస్పద శంభో శంకర శరణ్యవాత్రం మదా పూర్ణం దదాతి సవ్యోదానే ద్రవణాయ పరమహే మేనకా మానకా మకామాయ మహ్యం కామే పరా వై శమణ దదాతు కుబేరాయ అందరూ కూర్చో తీసుకోండి. యజమాన ఆజామానక వంశావృత్తిరస్తు తదాస్తు.
ఆసీనా పంచ బ్రహ్మ స్వరూపిణి చిన్మయీ పరమానంద విజ్ఞాన గణరూపిణి ధ్యాన ధ్యాతృదేయ రూప ధర్మ విభగమాలిని పద్మాసన భగవతి పద్మనాభ సహోదరి ఉన్మేష నిమిషోత్పన్న విపన్న పూర్ణావళి సాక్షి సరస్వతి కోమలాకార సిద్ధేశ్వరి వామదేవి వయోవస్థా వివర్జిత సిద్ధేశ్వరి సిద్ధ విద్యా సిద్ధ మాతా యశస్విని విశుద్ధ చక్ర క్రియా రక్తవర్ణ త్రిలోచన కర్తాంగాది ప్రాణ వదనైక సమన్విత పాయసాన్న ప్రియా త్వక్స్థా పశులోక భయంకరి మనోహర శూలాధ్యాయుధ సంపన్న పీతవర్ణాతిగర్విత మేధోనిష్ట మధుప్రీత బంధిన్యాది సమన్విత ప్రత్యన్నాసక్తహృదయా డాకిని రూపదాయిని మూలాధారాంబుజారూఢ పంచవత్యాది సంసిత అంకుశాది ప్రహరణ వరదాది अनुत्तमोदरादर्शकृतज्ञाकृतरात्मवान् सुरेशशरणं शर्म विश्वरेता प्रजाः संवत्सरो व्याळप्रत्यय सर्वदर्शनः अजः सर्वेश्वर सद्ध सद्भिः सर्वादिरच्युतः वृषा कपिलनेयात्मा समर्दनः संवर्तको वन्दी अनिलो धरणीधरः सुप्रसाद प्रसन्नात्मा क्रोधो वीर बाहुर्विदारणः स्वनमस्करम् अविघ्न पंचकृत्यपरायण भानुमंडल मध्यस्थ सहस्रशेष वदना सहस्राक्षी सहस्रपाद आ ब्रह्मजेट जनने वर्णाश्रम विदायिनी
पठ्यते मित्रं श्रेयः प्राप्तं सुखानि च विश्वेश्वरमजं देवं जगतः प्रभुमव्ययं भजन्ति ये पुष्करांशं न ते यान्ति पराक्तानामनुरक्तानां प्रातः भवजनार्दन श्री भगवानुवाच यो मां नाम सहस्रेण स्तोत्रमिच्छति पाण्डवः देव नमोऽस्तुते ॐ नमः इति भगवत्युवाच पण्डिते नित्यं स्तोत्रमिच्छाम्यहं नमो ईश्वर उवाच श्रीराम राम रामेति रमे रामे मनोरमे వాళ్ళతో పాటు మేము गोकुलनंदन गोविंद संहार दुरित निवारण गोविंद दशरथ नंदन गोविंद पांडव प्रिय गोविंद गोविंद हरि చుట్టూ ప్రదక్షిణ చేసుకోండి జ్ఞానికాంశ పాపాన్ని मुकुंद समेत कृष्ण बोल कृष्ण बोल कृष्ण कृष्ण बोल వదిలిపండి వదిలిపండి శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. ఇంటి మీద ఉంటుంది, ఫలితం ఉంటుందా? నేనేం చెప్తానంటే, మన మనసు ఆ భగవంతుని మీద ఎంతసేపు ఉంటుందో అంతసేపు తిరగండి. మనసు పక్కన పోతుందా, ఆగిపో. ఆయనకి తృప్తిగా ఉండదు, మనకి తృప్తి. కాళ్ళు లేకుండా గుర్తుపెట్టుకోవాలంటే మేము చెప్తాము. ఏ రాష్ట్రమైనా అనేక మంది మా శిష్య బృందం ఉన్నారు. మేము ఈ రోజున ఋషి సనాతన సాధు సంత్ పరివారణ కార్యక్రమాన్ని ఒకటి ఏర్పాటు చేసుకున్నాం. దాన్ని బట్టి మేము చెప్తాము. ఏ రాష్ట్రమైనా అనేక మంది మా శిష్య బృందం ఉన్నారు. మేము ఈ రోజున ఋషి సనాతన సాధు సంత్ పరివారణ కార్యక్రమాన్ని ఒకటి ఏర్పాటు చేసుకున్నాం. శివస్వామి గారు వారు
మాకు సుపరిచితులు. మీరు అక్కడ పోయినప్పుడు అడగండి, ఒంగోలుడే కదా అంటాం. ఏ పీఠాధికారికి పోయినా మన భైరవ స్వామి అంటారు. అంటే అంత ఇదిగా మేము వర్క్ చేస్తూ కాడికి పోయినా మన భైరవ స్వామి అంటారు. అంటే అంత ఇదిగా మేము వర్క్ చేస్తూ అట్లా ఎన్నో కార్యక్రమాలు మేము చేస్తూ ఉన్నాం తల్లి. నేను ఒకటే చెప్తున్నాను, ప్రతి ఒక్కరు కూడా గుడికి వెళ్ళేటప్పుడు మాత్రం మనసు ప్రశాంతంగా పెట్టుకోండి. చాలామంది వచ్చారు, చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరిలో మంచి వెలుగు కనిపిస్తూ ఉంది. ఆ వెలుగు చూసిన తర్వాత నాకు సంతోషం వేసి నేను మాట్లాడుతూ ఉన్నా. ఇంకా మీరేం చేస్తారంటే అదే మన శ్రావణ నక్షత్రము మరియు పౌర్ణమి ఈ 2 రోజుల్లో ఎన్ని పనులున్నా సరే మన ఇంటి పక్కన ఎంతోమంది మన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మీరు తీసుకొని వచ్చి నెక్స్ట్ నేను వచ్చే సమయానికి ఈ హాల్ పట్టకూడదమ్మా. మాటిస్తున్నారా తల్లి? జై శ్రీగిరి ప్రదక్షిణ అధినేత రాఘవరెడ్డి గారు మరియు ఎస్సీఎం అధినేత శ్రీ పొండు శ్రీనివాసరావు గారు మరియు చేస్తున్నాను. ఓం యో వైతాం బ్రహ్మణ వేదామృతేన వృతాం పరేం తస్మై తేనే వైనం ప్రణయతే బ్రాహ్మణ ఋషేయ ఉత్తరేతు విధి బ్రాహ్మణే వదంతి తస్మాలంకేతయే ఏత ఏవ దేవతా ప్రీణాది. ఆ లాటరీ వచ్చిన తర్వాత మేము పిలుస్తాం, ఆ ఎవరనేది మేము పిలుస్తాం. ఈ రాధికా గారండి గోవింద వచ్చేసి విపరీతన రోజమాన శోభన శుభమాన కళ్యాణ ఓం పర్యాభ్య అనంతరాయ రాఘవరెడ్డి గారు ఇద్దరు పట్టుకోండి. ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి రోజమాన శోభన శుభమాన కళ్యాణ. చూసుకోండి, మీకు ఇచ్చిన నంబర్ల ఆధారంగా మీకు నెంబర్ ఇచ్చిన ఆధారంగా ఇప్పుడు లాటరీ అనేది తీస్తున్నాం. వారి యొక్క సన్నిధానంలో తీయడం జరిగిందండి. వారి నెంబరు వర్ధమానిత్యమినిగమాభవతి శతమిశతం దీర్ఘమాయు వర్ధయేన వర్ధయంతి శతమేనమేవ శతాత్మానం శతమనంతో శతం ఐశ్వర్యం శతమేశతం దీర్ఘమాన కళ్యాణ. ప్రతిష్టతి ఆయుర్వదతాం యశోదతాం దీర్ఘమాయు యదాయవరాజేంద్రియాయుష్యేవేంద్ర. నంబర్ మీరే చెప్పండి స్వామి. సుభాషిణి గారు భాగదేనే వైనం ప్రణయతి బ్రాహ్మణార్యై ఉత్తరేత్ బ్రాహ్మణో వై సర్వా దేవతా పరమాభిరవైనం దేవతాభిరుద్ధరతి యావదేర్వై దేవతా సర్వా విధి బ్రాహ్మణే వసంతి. భాగదేనే వైనం ప్రణయతి బ్రాహ్మణార్యై ఉత్తరేత్ బ్రాహ్మణో వై సర్వా దేవతా పరమాభిరవైనం దేవతాభిరుద్ధరతి యావదేర్వై దేవతా సర్వా విధి బ్రాహ్మణే వసంతి. ఏవ దేవతా ప్రీణాది సమానం భవతి.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.